సరసు ప్లీజ్, నేను అనుకున్నవన్నీ జరగాలని లేదు. దయచేసి ఇంతకు మించి రిస్క్ తీసుకోవద్దు. నువ్వు చెప్పేది నిజం సరసు. ఇది నిన్న మన ప్లాన్లో లేదు కదా. ఈ రోజు అనుకున్నారు కదా బాబు, జరగాలంతే. కానీ ఎలా? సరే సరసు, నేను చూసుకుంటాను. నవ్యమ్మ, ఈ ఇంటి ఆడపడుచుగా మీరు ఏదనుకుంటే అది జరుగుతుందని చెప్పాను కదా. ధైర్యంగా ఉండండి. అమ్మా పద. సరే నవ్య, మేము బయలుదేరతాం. సరసు ఉంది కదా, యూ డోంట్ వరీ నవ్య. సరసు నా కోసం ఏం చేయడానికైనా, ఎంత రిస్క్ తీసుకోవడానికైనా రెడీ అవుతుంది. కాబోయే వదిన మాటిస్తే ఖచ్చితంగా చేస్తుందన్న నమ్మకం అన్నారు కదా, అదే ప్రూవ్ చేస్తుంది. తనకిష్టమైతే ఖచ్చితంగా చేస్తుంది. మా వాగ్దేవి గురించి నాకు బాగా తెలుసు. ఏమైందక్కా? ఈవిడ కూతురికి ఈ మధ్యనే పెళ్ళైందంట వాగ్దేవి. నీ చేత నల్లపూసలు గుచ్చించాలని నిన్నడగడానికి వచ్చింది. నమస్కారం అండి. నేను గుచ్చడం ఏంటండి? కన్న తల్లిగా మీరు చేయడమే మంచిది, మన సంప్రదాయం కూడా. మీ గురించి, మీ హస్తవాసి గురించి నాకు బాగా తెలుసు. మీరేం చేసినా అంతా విజయమేనని అందరికీ తెలుసు. అందుకే నల్లపూసలు కూడా మీ చేత్తో గుచ్చితే నా కూతురు కలకాలం సౌభాగ్యవతిగా ఉంటుందని అడగడానికి వచ్చానమ్మా. ఆవిడ నమ్మకాన్ని ఎందుకు కాదనడం? తీసుకో వాగ్దేవి. సరే. ప్రీతి, మనం పూజ దగ్గరికి వెళ్దాం పదా. ఓకే మామ్. ఆంటీ ఎవరికో హెల్ప్ చేస్తూ ఉంటే ఇదేంటి ఇంత ఎక్సైట్ అవుతుంది? అడగంగానే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అమ్మా. మీ అమ్మాయి ఎక్కడుంది? పూజకి అక్కడ ఏర్పాట్లు చేస్తుందమ్మా. ముత్తైదువులకి పసుపు కుంకుమ దానం ఇస్తున్నాను. మీ అమ్మాయిని కూడా రమ్మని చెప్పండి. సరే, అలాగేనమ్మా, తప్పకుండా చెప్తాను. వస్తానమ్మా. ఇదిగోండమ్మా. చక్రి, ఆ నల్లపూసల తాడు అమ్మాయి మెళ్ళో వేసి ఆ పసుపు తాడు తీసేనన్నా. సరే అండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదమ్మా, వస్తానమ్మా. కళ్యాణం వైభోగం ఆనందం
శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. నవ్య వెళ్ళి చీర మార్చుకుని రామ్మా. తర్వాత వాయనం తీసుకోవాలిగా. చూసారమ్మా, నవ్యమ్మ ఎంత సంతోషపడుతుందో. నేను కేవలం ఈ ఆనందం చూడడం కోసమే ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాను. రాహుల్, అక్కడెక్కడో చూస్తున్నావేంటి? ఏమైంది? నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? దాయడం అంటే నవ్య గుడికొచ్చింది డాడ్. నవ్యనా? ఎక్కడుంది రాహుల్? డాడ్ డాడ్ మేడంకి కనిపించకుండా హైడ్ అవుతుంది. అసలు ఈ గుడి పూజ మొత్తం నవ్య కోసమే. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ అమ్మవారి గుళ్ళో అభిషేకం చేయించుకున్నారా? లేదమ్మా. నేనున్నాను కదా, దగ్గరుండి నేను చేయిస్తాను. ఇంటికే రానివ్వని మేడం గుడికి రావడం, పసుపు కుంకుమ ఆశీర్వాదం ఇవ్వడమా? ఛాన్సే లేదు. అమ్మగారిని ఒప్పించడం ఈ అమ్మగారి వల్ల సాధ్యమవుతుంది బాబు. మేడం గుచ్చిన నల్లపూసలు కూడా నవ్య కోసమే. ఇది కూడా సరసు ప్లానే. చూడ్రా, సరస్వతి ఎంత గొప్పదో. కూతుర్ని వద్దనుకున్న తల్లిని తెలియకుండానే దగ్గర చేస్తుంది. తల్లి చేయాల్సిన మర్యాదలన్నీ దగ్గరుండి జరిగేటట్లు చూస్తుంది. ఎప్పుడూ మన మంచి కోసమే తప్ప వేరే ఆలోచనే ఉండదురా సరస్సుకి. అలాంటి సరస్సుని నెత్తినెక్కించుకోవాల్సింది పోయి పగ పెంచుకుంటుందిరా మీ అమ్మ. రాహుల్, నాకు నవ్యం చూడాలంది. నన్ను తీసుకెళ్ళి రాహుల్. సరే డాడ్. రాహుల్, నువ్విక్కడున్నావా? వాట్ ప్రీతి? పూజ స్టార్ట్ అవుతుంది. ఆంటీ మీ ఇద్దరిని రమ్మంటున్నారు. ఓకే. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? లేదు, ఊరికే అలా. నువ్వు పద, మేము వస్తాం. రాహుల్, పూజ తర్వాతైనా చేయొచ్చు. ముందు వెళ్ళి నవ్యతో మాట్లాడదాం పద. డాడ్ ఇప్పుడు వద్దు డాడ్. మనం పూజ అయ్యాక మీట్ అవుదాం. ప్రీతికి ఆల్రెడీ డౌట్ వచ్చినట్టు అనిపిస్తుంది. వచ్చి పిలిచింది. వెళ్ళడం లేట్ అయితే తనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నవ్య గురించి ఏమాత్రం తెలిసినా మొత్తం మన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. డాడ్, ఇంకేం ఆలోచించకండి, పదండి. महादेवताय नमः अक्षरान्तमर्पयामि पुष्पे पूजयामि महादेवाय नमः आगणाधिपतये नमः स्तोत्रमाङ्गल्यदेवतायै नमो नमः स्याङ्गन्यादानमोत्सवात् कर्मकर्ष्ये लोकचिकीजयां सत्यं प्राप्नोतु जागर्ये मे देववासुदेवः
సత్యేవేతపదోజానాన్ మోక్షమాప్యాం విష్ణుం పరస్తద్భూతా సాక్షియ సర్వదేవతా. అమ్మా పూలదండలు తీసుకురమ్మా. సరే. పంతులు గారు, నా కాబోయే కోడలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి ఏ ఆటంకం ఉండకూడదని ఈ పూజ చేయిస్తున్నాను. ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ దేవుడి అనుగ్రహం నా ఒక్కదాని మీదే కాదు, ప్రీతి మీద కూడా ఉండాలి. అమ్మా మీరు వెళ్ళి రావి చెట్టుకు పూజ చేసిరండి. అమ్మా నమస్కారం చేసుకోండి. పసుపు కుంకుమ వేయండి అమ్మా. ఓం గౌరీదేవాయ నమః. అమ్మా ఆ పసుపు కుంకుమ తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర పూజ చేసిరండి అమ్మా. సరే పంతులు గారు. నవ్యమా, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ప్రీతం ఇట్టే వస్తున్నారు. నువ్వేంటిక్కడ? అంటే అమ్మా, ఈ పువ్వులు తీసుకురావడానికి వెళ్ళానమ్మా. ఇక్కడెందుకున్నావు అని అడిగితే ఎక్కడికి వెళ్ళావో ఎందుకు చెప్తున్నావు? అంటే మీరు ఇటు రావడం చూసి ఏదైనా సాయం చేయాలేమోనని వచ్చానమ్మా. నీ సాయం నాకేం అవసరం లేదు, పో. వీడేంటి ఇక్కడున్నాడు? మీ గురించి, మీ హస్తవాసి గురించి నాకు బాగా తెలుసు. మీరేం చేసినా అంతా విజయమేనని అందరికీ తెలుసు. అందుకే నల్లపూసలు కూడా మీ చేత్తో గుచ్చితే నా కూతురు కలకాలం సౌభాగ్యవతిగా ఉంటుందని అడగడానికి వచ్చానమ్మా. అంటే గుళ్ళో పూజ జరుగుతోంది నా పెళ్లి కోసం కాదు, ఈ నవ్య కోసం. ఆంటీని అందరూ కలిసి నమ్మించి బ్యాక్గ్రౌండ్లో ఇంత స్కెచ్ వేస్తారా? నవ్య విషయం తెలియకుండా ఎవరికి వాళ్ళు సేఫ్ గార్డ్ చేస్తున్నారు. చెప్తా ఒక్కొక్కరి సంగతి.
అమ్మా, ముత్తైదువులకు వాయనాలిస్తే పూజ పరిపూర్ణం అవుతుంది. అలాగే పంతులు గారు. ఈలోపు నవ్య దగ్గరికి ఎలాగైనా కలవడానికి వెళ్ళాలి. అమ్మా, పొరపాటు. డాడ్, నవ్యం చూశారు కదా, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదండి. ఒక్క నిమిషం అన్నయ్య. ఎందుకు డాడా కన్నీళ్లు? నేను హ్యాపీగానే ఉన్నాను. అమ్మ నల్లపూసలిచ్చి ఆశీర్వదిస్తే మీరు నా దగ్గరకొచ్చి మరీ ఆశీర్వదించారు. ఇంతకన్నా నాకేం కావాలి డాడ్? డాడ్, వెళ్దామా? జాగ్రత్తమ్మా, జాగ్రత్త జగరి. ఓకే సార్. సరసు, ఏంటమ్మా? మనం త్వరగా వెళ్ళి ముత్తైదువులతో పాటు నవ్యకి వాయనాలు ఇప్పించాలి. సరేనమ్మా. నవ్య కోసం నా పేరుతో ఆడిన నాటకానికి అందర్నీ ఆంటీ ముందు నిలబెట్టే ఛాన్స్ ఇది. మిస్ చేసుకోకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. అస్సలు వదిలిపెట్టకూడదు. అనుకోకుండానే మేడం చేత్తో నల్లపూసలు తీసుకున్నాను. ఇప్పుడు వాయనం, పసుపు, కుంకుమ కూడా అందుకుంటే నేనొచ్చిన పని పూర్తవుతుంది. నవ్యమ్మా, మీరు మొహం కనపడకుండా కొంగు కప్పుకుని రండి. అక్కడ ఏ ఇబ్బంది రాకుండా మేం చూసుకుంటాము. సరే సరసు, పదమ్మా. ఆంటీ వెయిట్, ఆంటీ వెయిట్. ఏమైంది ప్రీతి? అందరూ వాయనం కొంగుపట్టు తీసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి ఏంటి చేపడుతోంది? అమ్మా, ఏదో ఒకటి చేయండి అమ్మా. ఒక్క నిమిషం ప్రీతి. తీసుకున్న వాళ్ళు ఏం పట్టినా ఇచ్చేది వాగ్దేవి కదా, ఇదేం సమస్య కాదు. నువ్వివ్వు వాగ్దేవి. ఇవ్వడం తీసుకోవడం కాదు, మనకంటూ ఒక ట్రెడిషన్ ఉన్నప్పుడు అది ఫాలో అవ్వాలి కదా అంటున్నాను.
తల మీద కొంగు తీయమ్మా. చెప్తుంది నీకేనమ్మా, వినబడ్డం లేదా? ఏంటి మాట్లాడట్లేదు? తీ